సార్కి ఒక ఇష్యూ జరిగిందని చెప్పాను సార్. సార్ వచ్చి మిడ్-నైట్ 11:30కి రాలేనమ్మా, నేను మార్నింగ్తో వస్తాను అని చెప్పాడు సార్. కానీ మిడ్-నైట్ 11:30కే వచ్చి 11:30 లోపల వచ్చి ఆ సార్ తాగేస్తున్నాడు సార్. ఆల్రెడీ తాగేసి వచ్చి ఆ పాపని పిలవమని చెప్పాడు సార్. పిలిచి ఆ సారు కిందకి రా, మాట్లాడాలి నీతో పర్సనల్గా అని చెప్పాడు సార్. కిందకి వెళ్ళింది సార్ ఆ పాప. కానీ మమ్మల్ని ఎవరిని బయట రావద్దండి, మీరు లోపల ఎవరంటే నేను పిలిచేంత బయట రావద్దండి అని చెప్పాడు సార్. ఈ పాప కిందకి వెళ్ళి చాలాసేపు అయింది సార్. మాకే కొంచెం డౌట్ వచ్చి వేరే పాపల్ని వాటర్కి వెళ్ళమని చెప్పాను సార్. వాళ్ళు వాటర్కి వెళ్ళి చూశారు సార్. చూస్తే ఆ పాపని మిస్బిహేవ్ చేస్తున్నాడు సార్. సెక్షువల్గా కొంచెం టచ్ చేయడము, ప్రైవేట్ పర్సన్ టచ్ చేయడము, నైట్ ఇలాంటివి అవంతా మిస్బిహేవ్ చేశాడు సార్ ఆ సారు. అది చేసిన తర్వాత చూసి అక్క వాళ్ళకి వచ్చి చెప్పాను సార్. మేము అక్క వాళ్ళకి వచ్చి చెప్పి చూసి అక్కడికి అందరూ చూసేసరికి ఆయన ఏం చేయనట్టుగా ఏం జరగలేదు, ఇక్కడ పోండి, ఇక్కడ ఏం జరగలేదు, ఆ పాపని జస్ట్ మామూలుగా అడిగాను అని చెప్పారు సార్. ఎప్పుడంటే అప్పుడు 11:30కి అప్పుడు అవంతా రూమ్కి వస్తారు సార్. మేము అసలు షార్ట్స్ వేసుకుంటాం సార్. గర్ల్స్ ఎలా ఉంటారు సార్ హాస్టల్లో, అలాంటి టైంలో మిడ్-నైట్లో వచ్చి చూస్తే ఎలా ఉంటారు సార్ అమ్మాయిలు. స్నానం చేస్తూ ఉంటాం సార్, వచ్చి డోర్ తడుతూ ఉంటారు సార్. అసలు గర్ల్స్ కూడా ఉండదు సార్. వార్డెనే లేదు సార్ మా కాలేజ్కి. కనీసం ఫుడ్ ఫెసిలిటీ బాగుండేది సార్. నైట్ వండిన ఫుడ్ మార్నింగ్తో పెడతారు సార్. అసలు మెస్ ఫీజు కట్టిన దానికి అసలు ఒక్కసారి కూడా మాకు ఫుడ్ సరిగ్గా పెట్టలేదు సార్. ఎడ్యుకేషన్ కూడా సార్, ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు సార్. టీచర్స్ కూడా సరిగ్గా లేరు సార్. ఎక్కడి నుంచో తీసుకొస్తారు సార్ టీచర్స్ ని. వాళ్ళు కూడా 1 మంత్ ఉంటారు సార్. 1 మంత్ ఉండి చెప్తారు, అది కూడా 1 అవర్ చెప్తారు సార్. వాళ్ళు శాలరీ కోసం వస్తారు, దేనికి వస్తారు సార్? జస్ట్ వచ్చి చెప్పేసారు వెళ్ళిపోతారు సార్. మాకు అర్థమైంది అడగదు సార్. కొన్నిసార్లు ఆయన కొంచెం నైట్ అయిందంటే తాగుతాడు సార్. తాగేదానికి వాటర్ బాటిల్ తెప్పించుకుంటాడు సార్. మా దగ్గర పోయి వాటర్ బాటిల్ అండి పక్షి షాప్లో అని చెప్పేసి వాటర్ బాటిల్ తెప్పించుకుంటారు సార్. మేము డిన్నర్ చేస్తూ ఉంటే ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చొని తాగుతూ ఉంటారు సార్. ఆయన కీప్ని తెచ్చుకుంటూ ఉంటారు సార్. కీప్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు సార్. మేమందరం ఆడు ఉండం కానీ కీప్ని తెప్పించుకొని మెయింటైన్ చేస్తూ ఉంటాడు సార్. ఇంతవరకు మాకు స్టడీస్ పరంగా కానీ ఎలాంటి వాటి పరంగా కానీ పర్ఫెక్ట్గా చేయలేదు సార్ ఆ సారు. వ్యాన్ లేదు సార్. అందరు కాలేజీలకి వ్యాన్స్ ఉన్నాయి సార్. హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. మాకు లేవు సార్ అంటే అడ్జస్ట్ అవ్వండి మా అని చెప్తారు సార్ ప్రతిదానికి. తిరుపతిలో ఈరోజు మన వర్మ నర్సింగ్ కాలేజీలో ఒక మహిళా విద్యార్థిని మీద చాలా దారుణంగా ఒక కరస్పాండెంట్ స్థాయిలో ఉండి ఇలా బిహేవ్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రుల తర్వాత గురువులే దైవము, గురువులే తల్లిదండ్రులు అన్న ఈరోజు విద్యా వ్యవస్థలో ఇటువంటి దారుణం జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు కనీ విరిని ఎరుగని రీతిలో అంటే ఒక అమ్మాయి విషయంలో తాకలేని ప్రదేశాల్లో కరస్పాండెంట్ తాకినాడు అని చెప్పి ఒక అమ్మాయి నేరుగా వచ్చి చెప్తా ఉందంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చాలా నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి ఒక మహానగరంగా ఎదుగుతూ ఉంది, మరోవిధంగా స్మార్ట్ సిటీగా డెవలప్మెంట్ అవుతుంది. అలాంటి ప్రదేశంలో ఈరోజు 70 మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి మాకు ఇలా జరుగుతుందని చెప్పి సిగ్గు విడిచి రోడ్డు మీద చెప్తున్నారంటే చాలా బాధ వేస్తూ ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ, ఆర్డీఓ గారు కానీ, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఈ తిరుపతి నగరంలో ఏదైతే నర్సింగ్ కాలేజీలు ఇలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు ఒక అమ్మాయిని ఈరోజు దారుణంగా మాట్లాడినాడో, దారుణంగా తగలరాని చోట టచ్ చేసి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలా, రిమైండ్కి పంపించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు చాలామంది మహిళలు 70 మంది రోడ్డు మీదకి వచ్చారు. ఆ తర్వాత రేపు ఎగ్జామ్స్ ఉన్నాయంటారు. అటువంటి ఎగ్జామ్స్ ఉన్న సమయంలో ఎవరికి హాల్ టికెట్లు ఇవ్వాలా, లేకపోతే ఎవరికి వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వాలనేది కూడా ఒకసారి ప్రభుత్వం కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, స్థానిక అధికారులు కూడా ఆలోచించి విద్యార్థులకు న్యాయం జరగాలి. అదేవిధంగా విద్యార్థుల మీద ఎవరైతే ఆకృత్యాలకు పాల్పడిన వాళ్ళ వెంటనే కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. బండి చలపతి ఏఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి.